చాలా ఈరోజు ఏంటంటే సండే బ్లాక్. నేను ఏం చేస్తున్నానంటే చూడండి, నల్ల తీసుకొచ్చాడు. నల్ల అంటే పొట్టేలు బ్లడ్ బాగుంటుంది టిఫిన్లో చాలా. ఇలా ప్రాసెస్ ఏంటంటే తాలింపు వేసి తాలింపులో పోపు దినుసులు వేయాలి. దీనికి ఉల్లిగడ్డ వేయకూడదు, చిన్నులపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా చేసుకోవడం. నేను అన్నమాట తాలింపు వేసి తాలింపులో పోసేసుకోవడమే. మంచి మామూలు కలర్ బ్లాక్ కలర్లోకి వచ్చేసింది, బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు సాల్ట్ వేసి పడతారు, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే కరివేపాకు బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. ముందైతే పసుపు వేసుకోండి, తర్వాత కారం వేసుకోవచ్చు. ఈలోపు మనం ధనియాలు, గరం మసాలాలు, అల్లం అన్నీ పట్టేసుకుంటే ఏమి ఎక్కువ అవసరం అలా కొంచెమే సరిపోయింది. జున్ను ముక్కల్లో బాగా చూడండి, ముక్కలు అవుతుంది. ఇంకా సన్నగా అవుతుంది అనమాట వేగేసరికి. ఇదంతా మనకి మరీ పెద్ద ఉన్న టేస్ట్ ఉండదు. ధనియాలు వేయించి పెట్టాను, గరం మసాలా కూడా మిక్సీ పెట్టాను. ఇది చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేస్తాను. వేసి ఇంకా కారం కూడా వేసుకోవడం. ఇప్పుడు కారం కూడా వేసేసాను, అన్నీ వేసాను అనమాట. చూడండి సూపర్ అంటే సూపర్గా రెడీ అయింది. చాలా బాగుంటుంది అనమాట. టిఫిన్లలోకి బాగుంటుంది, రైస్లో కాదు కానీ ఒట్టిగానైనా తినొచ్చు, మన ఇష్టము. కానీ ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు సూపర్గా ఉంటుంది అనమాట. రొట్టె